అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చిలకాటం, ఎపిసోడ్ నెంబర్ 11. ఆద్య భావన ఆ ఇంట్లో ఉన్నంతసేపు ఆ ఇల్లు ఆనందాలతో సందడిగా ఉంటుంది. ఇంట్లో ఉన్న నలుగురి అల్లరి పిల్లలకు తోడుగా ఇంకో 5 చేరారు. దాంతో ఆ ఊరు పండగ కళ అంతా ఆ ఇంటిని రెట్టింపు ఆనంద నిలయంగా మార్చేసింది. వీళ్ళకి తోడుగా ఆన్య వాళ్ళ తాత నాయనమ్మల సందడి కూడా చేరింది. ఆరు బయట పుల్లల పొయ్యి మీద వేడివేడిగా నీళ్లు కాగుతూ ఉంటే నిద్ర లేచినా నిద్ర మత్తు వదలక అంతా ఉదయాన్నే లేచి వారి వారి పనులను చేసుకోవడానికి పోటీ పడుతూ మగవాళ్ళందరూ బయట, ఇక ఆడవాళ్ళందరూ బాత్రూంలో స్నానాలు చేస్తూ పండగ కోసం హడావుడిగా బయలుదేరుతూ ఉన్నారు. ఇక సాంప్రదాయ దుస్తులు వేసుకొని అందంలో ఆడవాళ్ళు పోటీ పడుతున్నారు. ఈరోజు మన ఇల్లు ఎంతో కలకల్లాడుతూ ఉంది కదా పార్వతి, అన్నాడు శంకర్రావు. అవునండి, నేను ఇంత అందంగా తయారై ఉన్నాను కదా, అందుకే మన ఇల్లు అంతా కలకల్లాడుతూ ఉంది. నువ్వా? నీ వల్లనేమీ కాదు, ఇదంతా మనవరాళ్ళు ఇంకా ఆనెతో వచ్చిన ఫ్రెండ్స్ రమ్య, సుప్రియ వలనే. అవునా? అయితే వాళ్ళల్లో ఎవరు నాకంటే అందంగా ఉన్నారో చెప్పండి. నీకంటే అందరూ అందంగానే ఉన్నారు అంటూ శంకర్రావు అనగానే పార్వతమ్మ అలిగి, వాళ్ళందరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయండి, అప్పుడు నేను వాళ్లకు మీరు నాకు ప్రేమతో ఇచ్చిన ఈ చైన్ బహుమతిగా ఇస్తాను అని అంది. ఈ చైన్ నేను నీకు ఎంతో ప్రేమగా ఇచ్చింది కదా. అవును, కానీ నేను ఇప్పుడు మీకు నచ్చలేదు కదా, అందుకే. సరే, అయితే ఎవరు అందంగా ఉన్నారో నేను కాదు కానీ మన ఇంటికి వచ్చిన కుర్రాళ్ళు చెప్తారు. అలాగే పదండి వెళ్ళి అడుగుదాం అని అంది. ఇక వాళ్ళందరూ కలిసి చరణ్, మనోజ్, వెంకట్ల దగ్గరికి వెళ్ళారు. చరణ్, మీరు ఇక్కడ ఉన్న అమ్మాయిలందరిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పాలి అని అంది పార్వతమ్మ. అందుకు చరణ్, ఎందుకు బామ్మ కొంప తీసి నేను చెప్పిన అమ్మాయితో నాకు పెళ్లిగాని చేస్తారా ఏంటి? ఏంటి అలా అనేసావు? వాళ్ళల్లో ఎవరైనా నీకు నచ్చిన వాళ్ళు ఉన్నారా ఏంటి అంటూ అనుమానంగా అన్నాడు శంకర్రావు. అబ్బే అదేం లేదు తాతయ్య అంటూ కొంత మాటలు తడుముతూ అన్నాడు చరణ్. ఇంతలో వెంకట్, ఇలా ఎలా చెప్పాలి తాతయ్య, వాళ్ళందరికీ మనం ఒక గేమ్ పెడదాం, దాని ప్రకారం చూసి వాళ్ళల్లో ఒకరిని ఎంపిక చేస్తాము అని అన్నాడు. సరే అయితే అని పార్వతమ్మ, శంకర్రావు అక్కడ ఉన్న ఆడపిల్లలను పిలిచి, ఇదిగో అమ్మాయిలు, నేను మీ తాత ఒక పందెం వేసుకున్నాము, దానికోసం మేము ఒక షో లాంటిది ఏర్పాటు చేస్తాము, దానిలో గెలిచిన వారికి నా మెడలో ఉన్న ఈ చైన్ ఇస్తాను అంది పార్వతమ్మ. ఆడవాళ్ళందరూ అది విని చాలా సంతోషంతో, నిజమా? ఇంతకీ మీరు పెట్టే పోటీ ఏమిటి అంటూ అడిగారు. అదా, అది మీరందరూ కలిసి అందంగా మా ముందు నడుచుకుంటూ వెళ్ళాలి, మీలో ఒకరిని మేము ఎంపిక చేసి వారికి బెస్ట్ బ్యూటీ అవార్డు కింద ఈ చైన్ బహుమతిగా ఇస్తాము అని అంది పార్వతమ్మ. సరే బామ్మ, మేము వాక్ చేస్తాము అంటూ అంది రమ్య. ఇక పోటీకి సిద్ధంగా ఉన్నారు ఆన్య, ఆద్య, భావన, రమ్య, సుప్రియ. ఇంట్లో ఉన్న ఆన్య వాళ్ళ తాత, నాయనమ్మ, అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్ ఇంకా ఇరుగు పొరుగున ఉన్న కొందరు అక్కడ ప్రేక్షకులు అవ్వగా చరణ్, మనోజ్, వెంకట్లు ఆ పోటీకి జడ్జిలుగా ఉన్నారు. ఇక అందాల హొయలను చూపుతూ ఒక్కొక్కరు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ చూపులోనే వారి అందాల గెలుపుల లెక్కలు వేస్తూ చూస్తున్నారు జడ్జిలు. అందాల హంసనడకల భామల హొయ్యల భంగిమల సొగసుల చూసేటి చూపులను మరల్చనీయక ఆకట్టుకున్నాయి. ఒకరిని మించి ఇంకొకరు వారి అందాల భంగిమలతో నడుస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక విజేతగా ఎవరో ఒకరిని ప్రకటించాలి, కానీ వారిలో విజేత మాత్రం ఒక్కరే. ఆ ఒక్కరు ఎవరనేది చరణ్ వాళ్ళు చెబుతారని అందరూ చూస్తుండగా చరణ్ లేచి నిలబడి, అన్నింటా మేటి అయిన అందాల రాశి ఎవరంటే అంటూ కొంత మౌనం పాటిస్తూ నిలబడి ఉన్నాడు. ఇక రమ్య, సుప్రియ కలిసి చరణ్ చెప్తున్నాడంటే ఇంకెవరిని చెప్తాడు, మన ఆన్య పేరునే చెప్తాడు అంటూ అనుకుంటూ ఉన్నారు.
ఇంతలో చరణ్ విజేత పేరు ప్రకటిస్తూ, ఆ అందాల రాశి ఇంకెవరో కాదు, మన బామ్మగారి మనవరాలు అని అనగానే రమ్య, సుప్రియ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుతూ ఉంటే, ఆ అందాల మనవరాలు ఎవరంటే మన ఆద్య అని చరణ్ అనగానే అది విన్న రమ్య, సుప్రియ షాక్ అయ్యారు. ఆ పోటీలో చరణ్, వెంకట్, మనోజులు ఆద్య పేరును విన్నర్గా అనుకున్నారు. ఎటువంటి పక్షపాతం లేకుండా అన్ని విధాలుగా చూసి అన్నింటా మేటి అయిన అందాల ఐశ్వర్య రాశిగా విజేతగా ఆద్యను ప్రకటించారు. దాంతో అక్కడ ఉన్న అందరూ చప్పట్లు, శబ్దాలతో మారుమోగించారు. ఆద్య నవ్వుతూ ఆనందంగా లేచి నిలబడింది. ఇంతలో పార్వతమ్మ లేచి తన మెడలో ఉన్న బంగారు చైన్ తీసి ఆనందంగా చరణ్ చేతికి ఇచ్చింది. ఇదేంటి బామ్మ నాకు ఇస్తున్నారు, మీరే వెళ్ళి ఆద్య మెడలో వేయండి అని అన్నాడు చరణ్. నేను కాదు కానీ మీరే ఇవ్వండి అని చెబుతుండగా ఇంతలో అక్కడికి వచ్చిన ఆద్య చరణ్ చేతులను పట్టుకుని అతని చేతుల మీదుగా ఆ చైన్ తన మెడలో వేయించుకుంది. దాంతో వాళ్ళ అమ్మ, నాన్న ఇంకా కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. దీనికోసం ఎందుకు ఆర్గ్యుమెంట్, అందుకే నీ చేతుల మీదుగానే నేను బహుమతి తీసేసుకున్నాను అని అంది ఆద్య ఆనందంగా. ఆద్య మాటలతో అందరూ నవ్వుతూ ఉండగా ఆన్య వచ్చి చెల్లికి ప్రేమతో ముద్దు పెట్టింది. తను గెలిచిన ఆనందంలో పట్టలేనంత సంతోషంతో లేడి పిల్లలాగా గెంతులు వేస్తూ ఉంది ఆద్య. అక్క చూడు, నేను గెలవలేదు అంటూ, నాయనమ్మ నీ మెడలో ఇంకో గొలుసు ఉంది కదా, మరలా మాకు పోటీ పెట్టొచ్చుగా అని ఉంగమూతి పెట్టుకుని అంది భావన. నువ్వు గెలిచే వరకు నేను పోటీ పెడుతూ ఉండాలి అంటే మా ఆస్తులు అమ్మాలే పిచ్చిపిల్ల అంటూ వెటకారంగా అంది పార్వతమ్మ. దాంతో భావన అలిగి వెళ్ళిపోతుంటే ఆద్య తన మెడలో ఉన్న చైన్ తీసి, ఈ పోటీలో విజేతగా మా ఆడవారు అందరూ కలిసి భావనను నిర్ణయిస్తున్నాము అంటూ ఆ చైన్ను భావన మెడలో వేసింది. ఇక భావన అలగడమే అది చూసి భరించలేక తన రూమ్లోకి వెళ్ళిన ఆన్య వాళ్ళ అమ్మగారు శైలజ తన బీరువాలో నుంచి ఒక ఆహారాన్ని తీసుకుని వచ్చి, మా ఇంటికి గృహలక్ష్మివిరా నువ్వు, నీకోసం అవసరమైతే ఈ ఆస్తులే కాదు మా ప్రాణాలను అయినా ఇవ్వమన్నా ఇచ్చేస్తాము అంటూ కంటనీరు పెట్టుకుంటూ భావన మెడలో వేసింది. అది చూసిన భావన, అమ్మ నువ్వెందుకు ఏడుస్తున్నావు, అసలు దీనికి కారణం ఈ ముసల్దే అంటూ వాళ్ళ నాయనమ్మ వెనక పడింది. అది చూస్తున్న అందరూ నవ్వులతో అక్కడ పూలను పూయించారు. ఇక అక్కడ వారి కుటుంబంలో బంగారం, ధనంకు విలువ లేదు, కేవలం వారి మధ్యన ఉన్న ప్రేమ బంధానికే ఎక్కువగా విలువ ఇస్తారు అని అక్కడ వారి మధ్య జరిగిన సన్నివేశం చూస్తే తెలిసిపోతుంది. సుజాత పిల్లల కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తే భావన పుట్టింది. అప్పటి వరకు ఆన్యను తన కన్న కూతురు కంటే ఎక్కువ ప్రేమగా పెంచింది. భావన పుట్టిన తర్వాత వాళ్లకు బాగా కలిసి వచ్చింది. అంతేకాకుండా భావనను శైలజ, ఆన్యను సుజాత పెంచడంతో వాళ్లను వీళ్ళు అమ్మ అంటూ పిలుస్తారు. ఇక వీళ్ళు వాళ్ళకి కన్న తల్లులుగా మారిపోయారు. ఇంకా అందాల రాశి ఆద్య ఆ ఇంటి మొత్తానికి వారసుడైన భువన్కు మాత్రం నాయనమ్మ, తాతయ్యల గారాబంతో అల్లరి ఎక్కువగా చేస్తూ అమ్మా నాన్నలతో ముట్టికాయలు వేయించుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా ఆ ఇంటికి రత్నాల్లాంటి ఆ నలుగురు పిల్లలు అంటే ఆ ఇంట్లో ఉన్న పెద్దలందరికీ ప్రాణం. ఇక ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ విజేతలే అంటూ ఆన్య వాళ్ళ పిన్ని సుజాత అక్కడ ఉన్న అందరికీ నూతన వస్త్రాలను బహుకరించింది. దాంతో రమ్య, సుప్రియతో పాటు మగపిల్లలు అయిన చరణ్, వెంకట్, మనోజులకు కూడా నూతన వస్త్రాలను ఇచ్చారు. ఆ ఇంటిని వాళ్ళ ఆప్యాయతలను చూస్తూ ఆనందిస్తూ ఉన్న చరణ్ పక్కకు చేరింది ఆన్య. ఏంటి చరణ్, నేను అందంగా లేనా, నాకు బహుమతిని ప్రకటించలేదు అని కొంత కోపం చూపుతున్నట్లుగా అంది. వామ్మో, మీ అందాల ఎంపికలో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యాను, నన్ను క్షమించండి, మీతో పెట్టుకున్నాను చూడు అని చరణ్ అంటుండగా, ఏయ్ నేను ఏదో సరదాగా అన్నాను అంది ఆన్య. నువ్వు సరదాగానే అడిగావు, కానీ ఆ రమ్య, సుప్రియ చూడు మనోజ్, వెంకట్లను ఎలా కొడుతూ తిడుతూ ఉన్నారో అని వాళ్ళ వైపు చూపించాడు. అది చూసిన ఆన్య నవ్వుతూ ఉంటే చరణ్కు ఆన్య చాలా అందంగా కనిపించింది. దాంతో ఆన్య, ఐ లవ్ యూ, నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళను అని నాకు మాట ఇస్తావా అని అన్నాడు. ఏంటి చరణ్ ఇప్పుడు ఇక్కడ
మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా వింటే అంది ఆన్య కంగారుగా. వింటే మనకు వెంటనే పెళ్లి చేస్తారు అంటూ నవ్వుతూ అన్నాడు చరణ్. చేస్తారు చేస్తారు అని నవ్వుతూ అంది ఆన్య. అది కాస్త పార్వతమ్మ చెవిన పడింది. ఇక పార్వతమ్మ గారు ఏం చేస్తారు? ఇక ముందు ముందు ఆన్య జీవితం ఏ మలుపు తిరుగుతుంది? ఇక ఇదంతా తరువాయి భాగాల్లో చూద్దాం. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.